చాలా బాగా కలిసింది. దేవుని కృప వల్ల మరొకసారి చించాంగి నిర్వహిస్తున్న హోలీ స్పిరిట్ జియాన్ థియాలజికల్ కాలేజ్ కి బైబిల్ క్లాసెస్ కి ప్రేమపూర్వకంగా అందరినీ ఆహ్వానిస్తున్నామండి. చించాంగి అంటే ఏంటండి? న్యూ హెవెన్ న్యూ అర్త్. చించాంగి అంటే ఒరియా భాషలో చించాంగి అంటారు. దాని అర్థం ఏంటంటే నూతన భూమి, నూతన ఆకాశం అని అర్థం. దయచేసి అందరూ వీడియో ఆన్ చేసుకోండి. చాలా మంది వీడియో ఆన్ చేసుకోలేదు. దయచేసి అందరూ మ్యూట్ లో ఉండండి. గడిచిన పాఠం పేరు ఏంటండి? శీర్షిక ఏంటి? గడిచిన పాఠం యొక్క శీర్షిక 2 రకాల ఆత్మలు. ఓకే అండి, 2 రకాల ఆత్మలు, అవి దేవుడు మరియు సాతాను. ఒకసారి సమ్మరీ చూద్దాం. సమ్మరీ ఊరికే చెప్తాను, ఊరికే ఆ క్లాస్ యొక్క సమ్మరీ. గడిచిన వారం యొక్క శీర్షిక 2 రకాల ఆత్మలు, దేవుడు మరియు సాతాను. ముఖ్యమైన వాక్యం ఏంటి అంటే 1 యోహాను 4వ అధ్యాయము 1వ వచనంలో మనం చూసినట్లయితే అబద్ధ ప్రవక్తలు వస్తారని, ప్రతి ఒక్క ఆత్మను నమ్మొద్దని దేవుడు మనకి ఇక్కడ సూచించడం జరుగుతుంది. అబద్ధ ప్రవక్తలు వస్తారని ఈ వాక్యములో మనం చూస్తున్నాం. ఇంకా ఈ బైబిల్ 2 రకాల ప్రపంచాలను చూపిస్తుందండి. ఈ ఆత్మీయ ప్రపంచంలో దేవుడు మరియు సాతాను, అంటే ఈ లోకంలో దేవుని ప్రజలు ఉన్నారు, అలాగే సాతాను ప్రజలు ఉన్నారు. అయితే దేవుడు ఈ మంచి మరియు చెడులు, అసలు ఎవరు మంచి ఎవరు చెడు అనేది చూసినట్లయితే దేవుడు సృష్టించింది ప్రతిదీ మంచిదండి. ఇంకా ఈ ఆత్మీయ లోకంలో ఎవరెవరు ఉంటారంటే దేవుడు ఉంటారు, దూతలు ఉంటారు, సాతాను ఉంటాడు. అయితే ఈ మంచి అనేది దేవుడు సృష్టించాడని మనం ఎలా చెప్తున్నాం? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే నిర్గమాకాండం 3:14లో, అలాగే యోహాను సువార్త 4:24లో మనము దేవుని యొక్క గుణ లక్షణాలను బట్టి, దేవుని యొక్క క్యారెక్టరిస్టిక్స్ బట్టి మనము దేవుడు మంచి, దేవుడు అంటేనే మంచి అనేది మనం చెప్పగలుగుతున్నాం. దేవుని గుణ లక్షణాలు ఏంటి? దేవుడు కామక్రోధ మదమత్సరాలు లేనివాడే దేవుడు. కాబట్టి దేవుడే సృష్టికర్త, దేవుడే పరిశుద్ధుడు, దేవుడే సర్వంతర్యామి. నిర్గమాకాండం 3:14 ఏమన్నాడు? ఐఆమ్ దట్ ఐఆమ్, అంటే ఉన్నవాడను అనువాడనై ఉన్నానని దేవుడు సెలవివ్వడం జరిగింది. అంటే దేవుడే మంచి. మార్కు సువార్త 10:18లో మనం చూడగలుగుతాం, దేవుడు తప్ప ఎవ్వరూ మంచివాడు ఈ లోకంలో లేరు. ఈ దూతలు క్యారెక్టరిస్టిక్స్ చూసినట్లయితే, దూతలు అనేవి ఒక జీవి అండి. ఓకే, అవి ఏం చేస్తాయి? మనకు ఒక పోస్ట్ మ్యాన్ లెక్క రాయబారిగా మనకు ఇవ్వడం జరిగింది. అంటే మనకు పరిచర్య చేయడానికి ఈ దేవదూతలు అనేవి సృష్టించడం జరిగింది దేవుడు. అవి ఎన్ని ఉన్నాయంటే ప్రకటన గ్రంథం 5:11లో మనం చూసినట్లయితే అవి కోట్లలో ఉన్నాయని మనకు అక్కడ తెలుస్తున్నాయి. వీటి పని ఏంటి అంటే మనకు పరిచర్య చేయడం మాత్రమే. నెక్స్ట్, ఇదంతా మంచి అండి. ఈ కోట్ల మందిలో ఈ సాతాను ఎక్కడి నుంచి వచ్చారంటే లూసిఫర్ అనే దూత సాతానుగా మారినది మనకందరికీ తెలుసు. అయితే సాతాను ఎందుకు చెడు అంటున్నాం? సాతాను ఎందుకు చెడు అంటున్నామంటే యెషయా గ్రంథము 14:12-15 వచనం వరకు చూసినట్లయితే ఈగో సాతానికి ఏమొచ్చింది అంటే, లూసిఫర్ సాతానుగా మారినారు కదండి. అంటే సాతానికి ఏంటి? ఈగో అంటే
ఎవర్ గాడ్ ఒమిట్ అంటే ఎప్పటికీ దేవుణ్ణి విసర్జించడం. ఈగో అంటే ఎప్పటికీ దేవుణ్ణి విసర్జించడం అండి. ఈ ఈగో రావడం వల్ల సాతానుగా మారి చెడుగా మారాడు. చెడు అంటే సాతాను, సాతాన్ అంటే చెడు అయిపోయారు. ముందు ఎలా ఉండేది? లూసిఫరు ఆత్మలతో దేవుని స్తుతించి బాగానే ఉండేది. అయితే ఈ లూసిఫర్ అనేది ఈగోకి చోటిచ్చి సాతానుగా మారడం జరిగిందండి. ఈ సాతానునే మనము ప్రకటన గ్రంథం ఏమంటాం? ఘట సర్పం అని, అపవాది అని, ఇంకా ఆది సర్పం అని అనడం జరుగుతుంది. అయితే దేవుడు సృష్టించింది ప్రతిదీ మంచిది. అయితే దేవుడు ఎక్కడ పనిచేస్తాడండి? దేవుడు ఎక్కడ పనిచేస్తాడు అంటే దేవుడు సంఘంలోనే పనిచేస్తాడు. ఎందుకంటే లోకంలో ఉన్నదంతయు శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబం కాబట్టి సంఘానికి బయట ఉన్న వాళ్ళు సాతాను సంబంధం, అంటే లోకంలో ఉన్న వాళ్ళు సాతాను సంబంధులు. కానీ సంఘంలో ఎవరుంటారు? పరిశుద్ధులు, విశ్వాసులు, దేవుని యందు భయభక్తులు గల వారు, మంచి వాళ్ళు ఉంటారు. సంఘంలో ఎవరుంటారు? మంచి వాళ్ళు ఉంటారు. పాపాలను ఒప్పుకొని పరిశుద్ధంగా జీవించడానికి తీర్మానం చేసుకున్న వాళ్ళు ఉంటారు. అయితే సాతాను టార్గెట్ ఏంటంటే, సాతాను ఎక్కడ పనిచేస్తాడు అంటే సాతాను సంఘంలో పనిచేస్తారండి. సంఘంలో పనిచేయాలంటే అదేమి ట్యాగ్ వేసుకోడండి. సాతాను ట్యాగ్ అనేది వేసుకోడు. నేను సాతాన్ని, నిన్ను చెడగొడతాను అనేది ఉండదు. మనలాగే అంటే మనుషుల ద్వారానే చెడు ఆలోచనలు కలిగించి చెడు మనలో చెడు ఆలోచనలు, చెడు స్వభావాన్ని మనలో పుట్టించి మంచిగా ఉన్న సంఘాన్ని చెడగొట్టడానికి కొందరు అబద్ధ ప్రవక్తలు సంఘంలో ఉండడం జరుగుతుందండి. వాళ్ళని ఎలా గుర్తించగలమంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనంలో మనం చూసినట్లయితే శాస్త్రులు, పరిసయ్యులు అపవాది, వాళ్ళ జనకుడు ఎవరంటే అపవాది. ఎందుకైనారంటే శాస్త్రులు, పరిసయ్యులు ఈ లోకంలో ఉండేది శరీరాశ, నేత్రాశ, జీవపుడంబాన్ని కోరుకునే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులండి. అంటే హోదా, అంటే సీటు కోరుకునే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు. కాబట్టి శాస్త్రులు, పరిసయ్యులు హోదాను కోరుకొని, అంటే లోక సంబంధమైన హోదాను కోరుకోవడం వల్ల వాళ్ళలో అబద్ధం అనేది ఉందండి. దేవుని వాక్యాన్ని, అంటే వాళ్ళలో సత్యం లేదు, అబద్ధమే ఉంది. వాళ్ళలో అబద్ధం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటండి. వాళ్ళు చెప్తారే గాని చెయ్యరు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళు ఏంటంటే అపవాది సంబంధులు. కాబట్టి వాళ్ళ క్రియల వల్ల మనం గుర్తించవచ్చు, వాళ్ళ నడవడిక వల్ల మనం గుర్తించవచ్చు. కానీ నిజమైన ప్రవక్త ఎట్లా ఉంటాడంటే సత్యాన్ని బోధించేవారు. ఎగ్జాంపుల్ గా పంపబడిన వ్యక్తి ఎవరు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటి అంటే ఆయన 100% మానవుడు, 100% దేవుడు అండి. ఓకే, ఆయన సత్యాన్ని బోధించడానికే వచ్చాడు. ఓకే, కానీ ఈ శాస్త్రుల పరిశీలన ఏంటి? అబద్ధాన్ని బోధించడానికి మాత్రమే ఉన్నారండి. మనము ఎలా వేరు చేయగలమంటే యోహాను సువార్త మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే దేవుని సంబంధం, దేవుని మాటలు వింటారని మనం చూస్తున్నాం. అలాగే ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయము 20 నుంచి 22వ వచనాల వరకు చూసినట్లయితే కొందరు ప్రవక్తలు వాళ్ళు ప్రవచిస్తున్నారండి, కానీ అవి అబద్ధమవుతున్నాయి. ఎందుకని? వాళ్ళు ప్రవచించేది వాళ్ళ అహం నుంచి, అంటే ప్రైడ్ నుంచి, అహంకారంగా ప్రవచిస్తున్నారు. కాబట్టి వాళ్ళు దేవుని చిత్తం తెలియకుండా కొన్ని ప్రవక్తలు ప్రవచించే ప్రవచనాలు అబద్ధంగా మారుతున్నాయి. మనం చూడొచ్చు ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 20 నుంచి 22వ వచనం చూసినట్లయితే వాళ్ళ భోగేచ్ఛ నుంచి, వాళ్ళ అహం నుంచి వాళ్ళు ప్రవచిస్తున్నారు కాబట్టి అవి నెరవేరకుండా జరుగుతున్నాయి. నెక్స్ట్, కాబట్టి దేవుడు అంటే మంచి అండి. దేవుడు అంటే మంచి, సాతాన్ అంటే చెడు. కాబట్టి మనం నేర్చుకున్న దాన్ని బట్టి మనము సంఘంలో నిజమైన ప్రవక్తలు ఎవరో, సంఘంలో అబద్ధ ప్రవక్తలు ఎవరో, సంఘంలో సత్య ప్రవక్తలు ఎవరో, వాక్యం సరిగ్గా బోధిస్తున్నారు లేదా అనేది మనము నేర్చుకోవడం జరుగుతుందండి. కాబట్టి సత్యానికి మనము దాసులం అవుదాం. యేసు ప్రభువు చెప్పిన వాక్యాలకు మనము లోబడదాం. పంపబడిన వాడు యేసే కాబట్టి దేవుని యందు, దేవుడు పంపిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడమే నిత్య జీవం అండి. కాబట్టి మంచి అంటే దేవుడు,
సాతాను అంటే చెడు. కాబట్టి చెడుకు దూరంగా ఉంటూ మంచికి దగ్గరగా ఉందాం. ఇదే అండి ప్రీవియస్ క్లాస్ యొక్క సమరీ. దేవుడు మనకు మంచి అనేదే దయచేయును గాక. ఆమెన్.